అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని, ముందు నుయ్యి వెనక గొయ్యి, దినదిన గండం నూరేళ్ళ. ఈ సామెతలన్నీ విన్నప్పుడు నాకు ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి టీవీకే అధినేత విజయ్ గారు, యాక్టర్ విజయ్ ఆయనే గుర్తొస్తున్నారు. పాపం ఎక్కువ సీట్స్ వచ్చాయి, ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ వచ్చారు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీస్ గా ఎమర్జ్ అయింది. కానీ సీఎం అవలేకపోతున్నాడు. ఏదన్నా చూడండి, ఏది పట్టుకున్నా సెన్లానే ఉంది పాపం ఆయన పరిస్థితి. వెళ్తున్నాడు గవర్నర్ గారు, ఇట్లా కాదు మళ్ళీ తీసుకురా బాబు అంటున్నారు, మళ్ళీ వెళ్తున్నాడు. ఒకసారి పేపర్ వర్క్ సరిగా ఉండట్లేదు, ఒకసారి ఏమో ప్రోటోకాల్ సరిగ్గా పాటించలేదు అంటున్నారు. ఇప్పటికి కూడా స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది. తన మెజారిటీ కోసం ఇంకా ఇంకా కొన్ని సీట్స్ కావాల్సి ఉంది. ఎవరు కలుస్తారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం అవుతుందో తెలీదు. రిజల్ట్స్ వచ్చి కూడా ఇప్పటికి 1 వీక్ అయిపోతుంది, అయినా కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఏం జరుగుతుంది అని ఉత్కంఠ తమిళనాడు ప్రజలకు ఎంత ఉందో తెలియదు, కానీ మన ఆంధ్ర ప్రజలు అయితే చాలా క్లీన్ గా ఫాలో అవుతున్నారు న్యూస్. మీరు కమెంట్ చేయండి, సీఎం కుర్చీ ఎప్పుడు ఎక్కబోతున్నారని మీరు అనుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి.